మాట్లాడండి. సరే ఎట్లేగా మాట్లాడు. మాట్లాడు. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మంచి ముగిగా కోరుకుంటున్నాం. హ్యాపీ దసరా అందరికీ. ఏంటండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా. సారంగియో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా అండి. పోయిరా పోయిరా పోయిరా. వెదర్ చాలా బాగుంది అన్న. ప్లీజ్ కొడతా మళ్ళీ. అమ్మో సిగ్గా. నిన్న ఆర్డర్ చనిపోయింది, సాఫ్ట్వేర్ పోయింది. ఇంకా మేము రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాము. బయలుదేరుతున్నాం. ఇట్లా ఇట్లా బయలుదేరుతాం. కార్లో పెట్రోల్ పోసుకొని వెళ్తాం. ఈ బ్లాగ్ సింత మొత్తం కెమెరా తిప్పుతుంది. సింత ఏంటాడే నాకు చిరాకేస్తుంది మీరు ఏం మాట్లాడపోతే. నాకు ఈ మొబైల్ నన్ను తీయండి. ఇట్లా తీయండి. ఇది మా ఇల్లు అండి. బాగుంటుంది, మనుషులు ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా అండి. ఈరోజైతే ఇంట్లో అంటే సరైన మూడ్లో అయితే లేము, హ్యాపీగా అంత లేము. సో అయితే ఈరోజు నాన్నగారికి, అమ్మగారికి, అమ్మమ్మకి ఇలాగ దసరా పండుగ రోజు వాళ్ళకి ఇష్టమైన కొంచెం వండి పెట్టేసి బట్టలు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మా అన్న మేము డల్లుగున్నామని నవ్వించడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అది తేడా అంతే. ఏం చేస్తున్నాను? సో ఉదయాన్నే సొంత లేచి ఇంకా అలాగే అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరూ కలిసి పులిహోర ప్రసాదము, ఇంకా పులిహోర పాయసం, పరమన్నం అవి చేస్తున్నారనమాట. ఇంకేం చేసావు నువ్వు? ఓకే అండి, ఈవినింగ్ మధు వాళ్ళు వస్తే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మా అన్న చూడండి ఎలా చేస్తాను. అమ్మా కొండెక్కిచ్చిందమ్మ దీపాన్ని. తాతయ్య వచ్చి ఊరెళ్ళారు. నీకేందో బ్లాక్ అండ్ వైట్ దయ్యాను. నువ్వు వెనకాల తాతయ్య ఉన్నావు చూడు. హెచ్చడి పిల్ల నువ్వు. లే బా మరి మాని. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. సో రేపు షూటింగ్ అన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా సరే ముందు హడావుడి ఏంటంటే పిల్లలకి బ్యాంగిల్స్, డ్రెస్సెస్ ఇవన్నీ చూసుకోవడం. నాకు ఫస్ట్ నుంచి నేను చిన్నపాటి డ్యాన్స్ సార్గా ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. సో మీకు షూటింగ్ అప్పుడు కూడా నేను ఫస్ట్ జాగ్రత్త పడతా. ఏ విషయంలో? కాస్ట్యూమ్స్. ఏ విషయంలో జాగ్రత్త పడతా చెప్పండి. ఏదైనా నాకు ఎలా కావాలి, ఇలా కావాలి. ఒకదానికి అసలు మేకప్ వద్దు అంట, ఒకదానికి మేకప్లోనే ఉండాలి అంట. ముడి వేసుకోవాలి. దాని ప్రకారం చెప్తూ ఉంటాను అనమాట. సో సాంగ్ యోధా సాంగ్ అండ్ అనంత్ సాంగ్, ఇద్దరు సాంగ్ చాలా బాగా వచ్చిందండి. అనంత్ మస్ట్ టైం చేయబోతుంది ఒక సాంగ్. ఎలా చేస్తుంది ఈవెనాకి అన్నకి ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్, పిల్లలందరికీ నచ్చే సాంగ్ అనమాట. పెద్దలకు నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది. అలాగే ఎప్పుడైనా సరే కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్కి, కల్చరల్ డేస్కి ఒక ఆడపిల్ల మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఈ సాంగ్స్ ఉపయోగపడతాయి.
ఏదైనా స్టేజ్ మీదో ఏదో పర్ఫార్మెన్స్కి చేయాలంటే ఉపయోగపడతాయి. మనం అప్పుడు నాకు ఇబ్బంది అనిపించేది సాంగ్స్ వెతుక్కోవడం అంటే కొన్ని దొరికేవి కాదు, కొన్ని దొరుకుతాయి అలా అన్నమాట. ఇప్పుడు అలాంటి సాంగ్స్ దొరకాలని కోరుకుంటున్నారు కదా. సో ఈ సాంగ్ బాగా యూజ్ అవుతుంది, అలాగే యోధా సాంగ్ కూడా అలా బాగా యూజ్ అవుతాయి. సో నేను బ్యాంగిల్స్ తీసుకొచ్చాను, యోధా వాళ్ళకి బ్యాంగిల్స్ తీయడానికి వెళ్ళి సొంత కూడా బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ బ్యాంగిల్స్ చూసారా, పైన గోల్డ్ కోటెడ్ గోల్డ్ ఉందండి, అది పోదు అస్సలు షైనింగ్. ఇది బ్యాంగిల్ తయారులోనే వచ్చిందండి అట్లా. గోల్డ్ ఇది పగులుతుందేమో కానీ మట్టి గాజు ఇది పగలదని చెప్పేసి అన్నారు, అంత బాగా ఉందన్నమాట షైనింగ్. పోదని చెప్పారు. అవును, ఇది కూడా. సో ఖమ్మంలో ఏ షాప్ పక్కన వీళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. సో ఇవి వచ్చేసి డజన్ 70 రూపాయలు చొప్పున ఇచ్చారండి, 70. ఓకే, దీంతో పాటు ఇంకొన్ని కలర్స్ తీసుకొచ్చాం మా సొంతకి. ఖమ్మంలో గాజులు ఒకసారి కొన్నందుకు చాలా రోజులు వచ్చాయి, ఆమెకు బాగా నచ్చినాయి. అప్పుడు ఆ ఉత్తికి వచ్చినా చెమట వస్తుంది, ఎందుకు వస్తుంది రోజు. ఇదిగోండి మమ్మీ, గ్రీన్ మంచిగా కనిపిస్తుందా? జూమ్ చేసుకో కాదు, లైటింగ్ తీస్తాయి కదా అలా. ఓకే కనిపిస్తుంది, కింద పెట్టండి. గ్రీన్ డిఫరెంట్ ఉండే బ్యాంగిల్స్ అన్ని పైన పువ్వులాగా వస్తాయి. పువ్వులు పైన ఖమ్మంలో తెచ్చింది అంటే 3 years అయింది దసరాకి తెచ్చి. ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్. ఈ ఇల్లు కొన్న తర్వాత దసరాకి వచ్చినప్పుడు ఆ బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఇది 3వ దసరా మళ్ళీ బ్యాంగిల్స్. ఇవి గ్రీన్, ఈ కాంబినేషన్ రెండు బాగుంటాయి. ఇట్లా కనిపిస్తున్నాయి మంచిగా మనకి కదా కెమెరాలో. పెడతా. ఈ రెడ్ ఇంక ఉండాలిగా, కొన్ని వేసుకుంది, సొంత వేసుకుంది కొన్ని. మార్నింగ్ వేసుకున్నాం సారీ బాగున్నాయి రెడ్. సో ఇంకా ఇవి రెడ్ అండ్ బ్లూ అనే బ్లూ భలే ఉన్నాయి కదా. అలాగే మట్టి గాజు నార్మల్గా రెడ్ గ్రీన్ తీసుకొని వచ్చాను. ఇంత బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2-4 అన్నమాట. అదే సైజు మా చిన్న పాపకి పెద్ద పాపకి అందరికి వచ్చేస్తుంది. ఈ విషయంలో కొంచెం పొదిపే హ్యాపీ. అండ్ ఇవి వచ్చేసి పక్క పువ్వులు అంటారు కదా, రేపు మా అన్నని వాళ్ళకి 2 జల్లు వేస్తే. అలా అట్లా పెట్టుకోగానే ఎట్లా పెడతా. సో ఇవి తీసుకొచ్చాను అనమాట. యోధా కూడా బాగుంటాయి అని చెప్పేసి సాంగ్ షూట్కి బాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి చాలా తక్కువ పడ్డాయండి అక్కడ. అండ్ ఇవి వచ్చేసి దీవెనకి అన్నకి బ్యాంగిల్స్, సేమ్ బ్యాంగిల్స్, గోట్లు, ప్లాస్టిక్ గోట్లు అన్నమాట. ఇవి జత మనకి 30 రూపాయలు 40 రూపాయలు పుట్టి చొప్పున పడ్డాయి. బాక్స్ కొంటే తక్కువ, కానీ బాక్స్లో సేమ్ కలర్స్ 2 రావు కదా, అందుకని అట్లా తీసుకోలేము మేము. ఇలా ఫస్ట్ ఏది చూపించము. అయ్యా బాగా వచ్చింది. ఇదిగోండి గ్రీన్ బ్యాంగిల్స్ బాగున్నాయా? బాగున్నాయి. ఇది ఎక్కడ తీసుకున్నానో చెప్తా లాస్ట్లో. ఇవి కొంచెం బ్లాక్ షేడ్ అండ్ పింక్. నెక్స్ట్ అన్నపూర్ణమ్మ అని చెప్పి అన్నపూర్ణమ్మ మీద తీసుకుంది. పూర్ణమ్మ కదా తీయకండి, ఇలా చూపించేద్దాం. అలా తీసారు. ఒకసారి వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి. ఇది యోధా కోసం తీసుకున్నామండి, చాలా బాగుంది కదా. మీరు కూడా బాబా షాప్ పక్కన ఉంటుంది, వెళ్ళి. బాబా షాప్ అంటే ఎక్కడో చెప్పాలి, వేరే వాళ్ళకి తెలియదు. రైల్వే స్టేషన్ బొమ్మనా సెంటర్ అంటారు దాన్ని. అక్కడ బాబా షాప్ పక్కన షాప్ అన్నని చూడండి. ఆ తిలక సుందరి సో ఇది వచ్చేసి యోధాకి తీసుకురండి. 260 ఎంత అయిందని, 260 ఎంత పడింది. బట్ బాగుందండి. ఇది బాబా షాప్లో చూసారా. ఇయర్ సిల్వర్ కలర్ తీసుకున్నాను, చాలా బాగుంది. అండ్ ఇవి మొన్న తీసుకున్నాం నేను స్టిక్కర్స్. ఇవన్నీ మామూలు జనరల్ యోధాకు మేకప్ వేసుకోవాలి కదా, నాకు ఈ టైప్ స్టిక్కర్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట.
ఫేస్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇగో సేమ్ తీసుకోండి. వీళ్ళిద్దరికి సేమ్ కలర్ వేయాలని చెప్పేసి రెండు ఇలా ఏ తీసుకున్నాను. ఫ్రాక్ మీద కాదు అన్ని మిక్స్డ్ మ్యాచింగ్ కోసం మ్యాచింగ్ కోసం సేమ్. అండ్ అలాగే పిన్నీసులు ఒక 2 తెచ్చా సేఫ్టీలో. పట్టీలు అండి, ఇవి స్టీల్ పట్టీలు. ఇవి మనకి 100 రూపాయలు పడ్డట్టున్నాయి. బాగున్నాయి సన్నగా. ఫస్ట్ ఇది చూద్దాం. అన్న ఎక్కడ పోయి పాడు చేయకు, ఫోటో దిగాల. ఫోన్ తీరే ఉన్నాయన్నా ఫోన్స్ ఇగో ఇప్పుడు అన్ని ఇలానే ఇదిగోండి, మోడల్ బాగున్నాయి కదా, సింపుల్గా కనిపిస్తుందా. ఇవి వచ్చేసి 100 రూపాయలు అనమాట. డాన్స్కే కదా అని తీసుకున్నాను. ఇద్దరికి సేమ్, దీవెనా కానీ తనకి సేమ్ అనమాట. ఇవన్నీ నేను ఇద్దరే దీవెనా కోసమైనా సరే సాంగ్ షూట్ చేస్తున్నాను కాబట్టి నేనే తీసుకున్నానండి. ఎన్ని రకాల దిద్దులు వచ్చినా బుట్టలకు వచ్చిన అందం దేనికి రాదు. బుట్టల దిద్దులే క్యూట్నెస్ కానీ లుక్ కానీ బాగుంటుంది. ఇంకా వచ్చిన చూసాను నేను. ఇవన్నీ కూడా మనకి 20-30 రూపీస్లో వచ్చేసాయండి. చాలా బాగున్నాయి. నువ్వు దగ్గరికి సెట్ చూపించి కదా వాళ్ళు చూస్తారు. కరెక్ట్ నీట్గా ఉంది. కనిపిస్తుంది డిజైన్ మంచిగా. ఇది హ్యాంగింగ్ లాగా. అసలు ఇవి నాకు ఎంత నచ్చాయంటే కదమ్మా, భలే నచ్చాయిరా. ఇలాంటి ఒక గోల్డ్ చేపిస్తాను నీకు. ఎంత బాగున్నాయి చూడు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 25 రూపీస్ అనమాట చేత. సేమ్ అంటే 2 తీసుకొచ్చా, ఎందుకంటే ఇప్పుడు దమ్ముకుని డ్యాన్స్ చేసేటప్పుడు ఏదైనా పడిపోయినా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒకటి ఎక్స్ట్రా ఉండాలి షూటింగ్ అప్పుడు. అందుకని నేను ఎక్స్ట్రాగా తీసుకొచ్చాను అనమాట 2. పక్కన పెట్టేసి ఇది ఇవేమో రంగు బొట్లు చిన్నప్పుడు పెట్టేవాళ్ళం పిల్లలు. ఇవి లేవు మన దగ్గర ఉండాలి అప్పుడు. ఎప్పుడు మా ఇంట్లో ఉండేవి ఒకప్పుడు మనల్ని బాగా ఖచ్చితంగా. పెట్టి అయిపోయింది. తీసుకొచ్చి అంతే ఉన్నాయి. ఇది కావాలేనా? ఓకే, ఇవన్నీ అనమాట తీసుకొచ్చాను. అట్ ద సేమ్ టైం నిన్న వెళ్ళి మళ్ళీ మా నాన్నకి మా అమ్మకి వాళ్ళ మొక్కుకున్నాం కాబట్టి ఒక లుంగి, ఒక బనియను, ఒక టవల్ తీసుకొచ్చాను నాన్నకి. అమ్మకి చీర పెట్టాము. అమ్మమ్మకి చీర, అమ్మకి చీర పెట్టేసుకున్నాం అనమాట. బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాము. సో ఇవన్నమాట, ఇవన్నీ నేను రెడీ చేసుకుంటాను. చాలామంది అనా ఇదేంటో నువ్వు ఊరుకొట్టావా? ఓ అమ్మా అనాన్ వాష్రూమ్కి వెళ్ళినట్టు అన్నీ దెబ్బ వెళ్ళిందిగో. సో తేయటం అయిపోయింది, పీకటం అయిపోయింది. లోపల ఉండాలి నీకు. అందుకే డబల్ తెచ్చాను నేను, సేఫ్టీ కోసం డబల్ చేస్తాను నేను. ఏదైనా అండి నాకు ఫస్ట్ నుంచి ఒక ఇంట్రెస్ట్. నేను ఈ కళారంగంలోనే ఉన్నాను కాబట్టి నాకు కొంత ఇంట్రెస్ట్, కొంచెం ఓపిక ఎక్కువ అని కొందరు అంటారు. నువ్వు వేసే డాన్స్ ఏంటయ్యా అని కొంతమంది అంటారు. నాకు వచ్చింది ఏదో నా పిల్లలకి నేను చేయించుకుంటున్నాను. మీకు కూడా కావాలి, మీకు కూడా శక్తి ఉందంటే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం కాదండి. మీరు కూడా మీ టాలెంట్ ఉంటే, మీ పిల్లల టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఇవన్నీ కూడా నా పిల్లలు పెద్దయ్యాక కూడా చూసుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు అనమాట. మీరు ఏమని ఇవ్వగలుగుతారు, ఆస్తులు అంతస్తులు, జ్ఞాపకాలు మించి జ్ఞాపకాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. పిల్లల మీద ఆ జ్ఞాపకాల ప్రభావం చాలా పడుతుంది. పిల్లలకి చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రవర్తించే ప్రవర్తన, ఇచ్చిన జ్ఞాపకాలు వాళ్ళు పెద్దయ్యాక ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ పిల్లలు చెప్పుకునేటప్పుడు తెలుస్తుంది. కొందరికైతే బాల్యం చాలా బాధాకరంగా ఉంటుంది. సో మనం ఈ బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళకి ఆ బాల్యం ఎప్పుడు మనం ఎంత ప్రేమగా ఇస్తే అంత ప్రేమగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ మొన్న సునీత వాళ్ళ అన్నయ్య గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆయన అనిపించిన తర్వాత నాకు చాలా ఎన్నో ఏంటిది, మనం ఎంత పోరాడతాము, పిల్లల కోసం ఎంత తప్పిస్తాము, లేకపోతే ఇంటి కోసం ఎంత తప్పిస్తాము, ఒక దానికోసం తప్పిస్తాం, కానీ ఏమీ తీసుకెళ్ళాం కదా మనం. ఈ కక్షలు, కారుణ్యాలు, గొడవలు, పట్టింపులు ఇవన్నీ ఎందుకు? ఉన్నది ఒక జీవితం, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న రోజే మందనుకొని ఆ రోజు సంతోషంగా ఉండడం మంచిది అనేది నా అభిప్రాయంగా మారిపోయింది. చాలా విషయాలు వచ్చాయన్నమాట నాకు, అది సంగతి. అండ్ అన్నపూర్ణమ్మ గారు అయితే మా ఇంట్లో ఇప్పుడు నువ్వు ఏడవకు సునీత,
ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పిల్లల షూటింగ్ కూడా బాగా జరగాలని కోరుకోండి. మేము ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసి వచ్చామండి. కెమెరామ్యాన్కి డేట్స్ చెప్పాము, హోటల్ బుక్ చేసుకున్నాము, అన్నీ బుక్ చేసుకున్నాం కాబట్టే కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లేకపోతే మేము ఉండేవాళ్ళము. మా షూటింగ్ వల్ల కొందరికి మేము దూరం అయిపోతాము, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ కాలేము, కొన్నిటికి దూరం అయిపోతాము. బట్ ఓకే, ఎవరి వృత్తి వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టే, మాకు ఇదే ప్రపంచం కాబట్టే, ఇంకా దీంట్లోనే మాకు అన్నం పెట్టేది మా వృత్తే కాబట్టి, మాకు ఇదే ఈ కళారంగమే కాబట్టే ఇక నేను తప్పదు, ఇక వెళ్ళక తప్పదన్నమాట. సో మా అన్నని అయితే చాలా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నని ఎందుకు పాటు చేసి వెళ్ళాం ఇందాక? మీకు ఇందాక కూడా చూపించా, అది ఊడిపోయింది డాడీ, ఇది ఊడిపోయిందని. అవునా? సో చూపించిందంట, నేను చూడలేదు. త్వరలో చాలా వచ్చేసింది, ఏళ్ళొస్తే కూడా వచ్చాయంటే నీకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణమ్మ గారికి కూడా చాలా థ్యాంక్స్. అన్నపూర్ణమ్మ అంటే ఇంకా మా ఇంట్లో ఒక వ్యక్తి అనమాట. సో ఆమె ఆ గది అనమాట. ఆమె ఇచ్చిన గదిలో మేము ఉంటున్నాం, ఆ వంట గది. ఓకే అండి, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ జాగ్రత్తగా ఉండండి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బాయ్ అండి.